తెలంగాణలోని మేడ్చల్ దూలపల్లిలోని రసాయన గోదాంలో అగ్ని ప్రమాదం సంభవించింది. మరింత సమాచారం మా ప్రతినిధి పవన్ అడిగి తెలుసుకుందాం. పవన్, అగ్ని ప్రమాదానికి సంబంధించి వివరాలేంటి? జీడిమెట్ల పారిశ్రామిక వాడలోని దూలపల్లిలో ఉన్నటువంటి గోడౌన్లో అయితే ఒక్కసారిగా ప్రమాదం సంబంధించి మంటలు చెలరేగాయి. ప్రస్తుతం అగ్నిమాపక సిబ్బంది అయితే తీవ్రంగా శ్రమిస్తున్నారు మంటలను అదుపులోకి తీసుకొచ్చేందుకు. కాసేపటి క్రితమే ఒక్కసారిగా పేలుడు సంభవించడంతో అయితే ఈ ప్రమాదం జరిగినట్టు తెలుస్తుంది. ఒక కెమికల్ గోడౌన్ లో అయితే ప్రస్తుతం భారీగా మంటలు ఎగిసిపడుతున్నాయి. సమాచారం అందుకున్నటువంటి ఫైర్ సిబ్బంది 3 ఫైర్ ఇంజన్లను ఘటనా స్థలానికి తీసుకొచ్చి అయితే ప్రస్తుతం 3 ఫైర్ ఇంజన్ల ద్వారా మంటలను ఆర్పుతున్నారు. ఇంకా భారీగా పొగలు అలుముకుంటున్నాయి. భారీగా మంటలు అయితే చెలరేగుతున్న పరిస్థితి అయితే ఉంది. దీంట్లో టర్పంటాయిల్ తో పాటు ఫెవికల్ ఇతరత్ర మెటీరియల్ నిల్వ ఉంచినట్టుగా కూడా తెలుస్తుంది. దానివల్లనే అంటే టర్పంటాయిల్ కు మండే స్వభావం ఉండటంతో అయితే ఈ మంటలు మరింతగా చెలరేగుతున్నాయి, మరింత తీవ్రతరమయ్యాయని చెప్పుకోవచ్చు. అయితే ప్రమాదం జరిగిన కాసేపటికే మంటలు భారీగా ఎగిసిపడడంతో పక్కనే ఉన్నటువంటి మరో గోడౌన్ కు కూడా మంటలు వ్యాపించాయి. ఈ క్రమంలోనే అప్పటికి అప్రమత్తమైన అగ్నిమాపక సిబ్బంది అయితే ఆ మంటలను కూడా అదుపులోకి తీసుకొచ్చారు. కానీ ప్రమాదం జరిగిన గోడౌన్ లో మాత్రం మంటలు ఇంకా అదుపులోకి రాలేదు. మరి కొంత సమయం బట్టే అవకాశం అయితే కనిపిస్తుంది. ఈ జీడిమెట్ల పారిశ్రామిక వాడలో అయితే ఇటీవలి కాలంలో అగ్ని ప్రమాదాలు నిత్యకృత్యంగా మారాయి. స్థానికులు ఎప్పుడు అధికారులకు చెబుతూనే ఉన్నారు, అగ్నిమాపక నివారణ చర్యలు పాటించినటువంటి గోడౌన్లలో కూడా ఫైర్ సిబ్బంది కావచ్చు, మిగతా ఉన్నతాధికారులంతా ఎప్పటికప్పుడు తనిఖీలు చేయాలి అని చెప్పి కూడా కోరుతున్నారు. అయినప్పటికీ కూడా ఈ ప్రమాదాలు అయితే నిత్యకృత్యంగా మారాయి. ప్రమాదం జరిగిన కాసేపటికే పక్కన గోడౌన్ లో ఉన్న వాళ్ళందరూ కూడా బయటికి భయాందోళనలతో పరుగులు తీశారు. అయితే ఇది గోడౌన్ కావడంతో అంటే ప్రమాద సమయంలో ఎవరు కూడా ఉద్యోగస్తులు గోడౌన్ లో లేకపోవడంతో అయితే ప్రమాదం తప్పిందని చెప్పుకోవచ్చు. ప్రాణ నష్టం అయితే ఏం లేదు, కానీ ఆస్తి నష్టం జరిగినట్టుగా తెలుస్తుంది. అయితే ప్రమాదానికి సంబంధించి అసలు పూర్తి వివరాలు ఏంటి, పేలుడు ఎందుకు సంభవించింది, ఎక్కడ జరిగింది, ఏంటి, దాంట్లో ఉన్న పూర్తి మెటీరియల్ ఏంటి అనేది అయితే మంటలు అదుపులోకి వచ్చిన తర్వాత అయితే తెలిసే అవకాశం అయితే కనిపిస్తుంది. ధన్యవాదాలు పవన్.